ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో ఉన్నాం. 3వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 12 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని కొన్ని ప్రధాన భాగాలుగా మనం విభజించుకున్నాం. అవి మొత్తం 5 ప్రధాన భాగాలు. అందులో మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము రెండు కలిపి మొదటి ప్రధాన భాగం. ఈ మొదటి ప్రధాన భాగాన్ని తిరిగి మనము 4 ఉపభాగాలుగా విభజించుకున్నాం. ప్రస్తుతం మనము మొదటి ఉపభాగంలో ఉన్నాం. మొదటి ఉపభాగం అన్నది ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనము నుండి 11వ వచనం వరకు. దానికి ఒక టైటిల్ ఇచ్చుకున్నాం మనం, పుస్తకపు నాంది అని, ప్రొలాగ్ అని ఇంగ్లీష్లో పిలుచుకున్నాం. ఇప్పటి వరకు సమాచారంగా కొన్ని సంగతులు మనం మాట్లాడుకుంటూ వచ్చాం, ప్రత్యేకించి గడిచిన సెషన్లో. ఇప్పుడు మరికొన్ని సంగతులు మనము తెలుసుకొని పఠించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి వచనము, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. 2వ వచనం, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఈ 2 వచనాలు నేను చదివి వినిపించడానికి కారణం, కొద్దిసేపు మనమందరము కలిసి ప్రసంగి అనే పదాన్ని ఆలోచిద్దాము రండి అని పిలుపునిస్తున్నాను. వ్యర్థము అనే పదాన్ని ఎలా చూడాలి అనేది ఇంతకుముందు సెషన్లో మాట్లాడుకున్నాం, గుర్తుంటే. మళ్ళీ వ్యర్థము అనే పదాన్ని ఎలా చూడాలి అని మనం గడిచిన సెషన్లో చూసాం, మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో ముందుగా ప్రసంగి అనేటువంటి పదాన్ని మనం ఎలా చూడాలి, ప్రసంగి అనే పదం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము కొద్ది నిమిషాల పాటు ప్రసంగి అనేటువంటి పదాన్ని ఆలోచించబోతున్నాం అని మీకు తెలియజేస్తున్నా. ప్రసంగి ఎవరు అని అడిగితే మనకు తేలింది సొలొమోను గారు అని కదా. అయితే వింటున్నారుగా జాగ్రత్తగా, ఇక్కడ ప్రసంగి అంటే కేవలం ప్రసంగించేవాడు అని మాత్రమే కాదు అని సాధారణ ఇంట్రడక్షన్ మొదటి సెషన్లో, జనరల్ ఇంట్రడక్షన్లో ప్రసంగి అనే పదంలో మనము టీచర్ని చూడాలి, ప్రీచర్ని చూడాలి, ఒక లీడర్ని చూడాలి, ఒక సంఘానికి నాయకుడిని చూడాలి అని చెప్పాను, గుర్తుంటే మీకు. దాన్నే ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రసంగిలో ఒక బోధకుడిని చూడండి, ప్రసంగిలో ఒక సంఘ నాయకుడిని చూడండి, ప్రసంగిలో ప్రజలందరినీ సమకూర్చి బోధించేవాడు. ఈ అర్థాలు మీరు చూడాలి. ఎందుకు చూడాలో చెబుతాను. చూడాలి అన్న సంగతి అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రసంగి అనే పదములో ఈ పదాలను మనము చూడగలగాలి. ఎవరికో ఎక్కడో స్పీచ్ ఇచ్చేసి ఒక అరగంట గంట దంచికొట్టి వెళ్ళిపోయే వ్యక్తి కాదు ఈయన. ఈయనకంటే ఒక పర్పస్ ఉంది. ఆయన ఒక టీచర్. ప్రీచర్ అన్న పదం కంటే టీచర్ అనే పదమే ఎక్కువ అప్రాప్రియేట్ వర్డ్ ఆయనకు. మళ్ళీ ప్రసంగి అని మనం అంటున్నా, తెలుగు బైబిల్లో ఉంది కనుక బోధకుడు అనే సెన్స్లో ఎక్కువ ఆయన్ని చూడాలి, టీచర్గా. అంత మాత్రమే కాదు, మళ్ళీ చూపిస్తాడు, ఒక సంఘాన్ని సమకూర్చి వారికి బోధించేవాడు, సంఘ నాయకుడు. రైట్. ఎందుకు ఇది చూపించానో నెక్స్ట్ ఇమేజ్లో చూద్దాం. చూపించు ద నెక్స్ట్ ఇమేజ్. చూడండి, బోధకుడు అన్న తెలుగు పదాన్ని ప్రారంభంలో చెప్పాను, ఈ పదం గుర్తుపెట్టుకోమని. కోహెలెత్ అంటారు హీబ్రూ భాషలో అని చెప్పాను. బోధకుడు అనేటువంటి తెలుగు పదాన్ని హీబ్రూ భాషలో కోహెలెత్ అని పిలుస్తున్నాం. రైట్. కోహెలెత్ అనేటువంటి పదము కహాల్ అనే పదము నుంచి డిరైవ్ చేయబడింది, లేదా తయారు చేయబడింది. హీబ్రూ భాషలో కహాల్ అంటే సంఘము. ఇంగ్లీష్లో సంఘాన్ని చర్చ్ అని కానీ
అసెంబ్లీ, కాంగ్రిగేషన్ అని కానీ అంటారు. ఇవి ఎందుకు చెబుతున్నానో నెమ్మదిగా మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి ముందు సమాచారం. రైట్. ఇప్పుడు నేను మళ్ళీ బైబిల్లో ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. ఇప్పుడు మీరు 1వ వచనం చదివేటప్పుడు ప్రసంగి అనగానే మీరు ఇప్పుడు ఏ దృష్టితో చూడాలి, ఏ కళ్ళజోడు పెట్టుకొని చూడాలి? ఆయన ప్రసంగి అంటే ఎవరో మీటింగ్ పిలిస్తే మైకు పట్టుకొని గంటసేపు ప్రసంగం చెప్పేసి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన ప్రజలకు బోధించేవాడు టీచర్, ప్రజలను సమకూర్చి బోధించేవాడు లీడర్, ఒక కాంగ్రిగేషన్కి లీడర్, ప్రజానాయకుడు, ప్రజా బోధకుడు. ఆ ప్రజలకు ఏదో నేర్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసేవాడు, గ్యాదర్ చేసి టీచ్ చేసేవాడు. ఆయనని మీరు ఆ దృష్టిలో చూడాలి. చూద్దామంటున్నాను. హీబ్రూ భాషలో ఏమని పిలిచారు? ప్రసంగి అనేటువంటి పదాన్ని హీబ్రూ భాషలో ఏమన్నారు? కొహెలెత్ అన్నారు. కొహెలెత్ అంటే ప్రీచర్ కంటే టీచర్ అనే మీనింగ్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ఏంటి? అందరినీ పిలిపించి అందరినీ సమకూర్చి బోధించేవాడు. అంటే ఆయనకంటూ ఒక లక్ష్యం ఉంది. ఇప్పుడు ఎవరో పిలిస్తే వెళ్ళి చెప్పడం వేరు, ఆయనే అందరినీ సమకూర్చి చెప్పే ఒక స్థితి ఉందంటే ఆయనకంటూ ఒక గోల్ ఉంది, ఆయనకంటూ ఒక లక్ష్యం ఉంది. ప్రజలకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ప్రజల్ని ఏదో ఆలోచించమని చెబుతున్నాడు, ప్రజల్ని ఏదో ఆలోచింప చేయడానికి ఒక ప్రయత్నం చేసే వ్యక్తిగా కనపడుతున్నాడు. అందుకే ప్రసంగి అనే పదాన్ని ఆ దృష్టితో మనం చూడాలంటున్నాను. అందుకే హీబ్రూ పదం కొహెలెత్ అనేటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను. అందుకే దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన కొహెలెత్ పలికిన మాటలు అంటే మనకు బాగుంటుందని నా ఉద్దేశం. ప్రసంగి అనగానే స్పీచ్ ఇచ్చేవాడు అని మీరు అనుకుంటారేమో అని. స్పీచ్ ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడు స్టేజ్ మీద నిలబడి ఉపన్యాసం చేసి 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయి కూర్చుని ఏదైతే చెప్పి కూర్చుంటాడో ఉపన్యాసము చేసే వ్యక్తిగా చూడకూడదు. ఒక లక్ష్యమున్న బోధకుడు. ఈ అర్థమంతా తెలుగులో ప్రసంగి అనే పదంలో లేదు, మూల భాషలో కొహెలెత్ అనే పదానికి ఉంది. అందుకే ప్రసంగి అనే పదాన్ని మీరు కొహెలెత్ అనే పదంతోనే గుర్తుపెట్టుకోవాలి. ఆయన టీచరే, ఈయన టీచరే, ఈయన టీచరే, ఈయన టీచరే. కానీ ఆయనను మ్యాథ్స్ టీచర్ అని చూస్తే ఈయన లెక్కలు చెబుతాడు, ఈయన సైన్స్ టీచర్ అని గుర్తుపెట్టుకుంటే సైన్స్ చెబుతాడు, ఆయన ఇంగ్లీష్ టీచర్ అని చెబితే మనం గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్ చెబుతాడని ఎలాగైతే ఒక క్లారిటీ మనకు ఉంటుందో, ఇక్కడున్న సొలొమోను గారిని మనం ఎలా చూడాలి? కొహెలెత్గా చూడాలి. బాక్స్ చూపిస్తాడు, ఒకసారి చూద్దాం. కెన్ యూ షో ఇట్? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కొహెలెత్ మనకేమని ఉందో అక్కడ చూడండి. వెరీ గుడ్. అక్కడ చూడసారా, టీచర్. తెలుగులో ప్రసంగి పలికిన మాటలనుంది, ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏముంది అక్కడ? టీచర్, నాట్ ప్రీచర్. మామూలుగా ప్రసంగిని, ప్రసంగించేవాడిని ప్రీచర్ అంటారు, కానీ ఆయన టీచర్. యేసులో ఎవరు? టీచర్, బోధకుడా. యేసులోని ఏమని పిలుస్తుంటారు? బోధకుడా, టీచర్, మాస్టర్. టీచర్లకు ఒక గోల్ ఉంటుంది. విద్యార్థులకు ఏదో మేలు చేయాలి, తమ ముందున్న వారికి ఏదో ప్రయోజనాన్ని చేకూర్చాలి, వాళ్ళు ఉన్నటువంటి ఈ స్థితి నుంచి వాళ్ళని ఒక బెటర్ పొజిషన్లోనికి తీసుకొని రావాలి. దీస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ఎ టీచర్. ఆయన ఆ దృష్టితో చూడమంటున్నాను నేను. కొహెలెత్కి ఇంకొక వచనం చూపిస్తావా? చూపించి మరొకటి. 1వ అధ్యాయం 12వ వచనం చూపిస్తున్నాడు. కొహెలెత్ చూస్తున్నారా? ఇక్కడ కూడా మనకేం కనపడుతుంది? టీచర్. హీబ్రూ పదం చూస్తున్నారు అక్కడ, కొహెలెత్. నన్ను చూపించి. అంటే తెలుగు బైబిల్ చదువుతూ 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 అలవాటు పడిన మనం ప్రసంగి 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 అనేటువంటి పదాన్ని బాగా చూసిన మనం
ప్రసంగి గారిని ఈ దృష్టితో చూడకపోతే మనం ఆయన ఎందుకు చెబుతున్నాడో, ఏ ఉద్దేశంతో చెబుతున్నాడో, ఏ భారముతో చెబుతున్నాడో, ఏ పర్పస్తో చెబుతున్నాడో, ఏ లక్ష్యంతో చెబుతున్నాడో అది మిస్ అయిపోతాం. అది మిస్ అవ్వకూడదనే ఈ క్లారిటీ. రైట్. ఇకపోతే ప్రజలకు ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారంటే ఇక్కడ ఉద్దేశం, ఇక్కడ రండి ఆలోచిద్దామని ఇచ్చేటువంటి పిలుపిది ఈ పుస్తకంలో. ఇప్పుడు అందరినీ సమకూర్చి బోధించేవాడు అనే మీనింగ్ కొహెలెత్తులో ఉన్నప్పుడు, మళ్ళీ అందరినీ పిలిచి అందరినీ సమకూర్చి చెప్పే మాటలు అని మనం అనుకుంటున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? నా జీవితంలో నేను తెలుసుకున్నది మీరు తెలుసుకోండి, నా జీవితంలో నేను ఆలోచించినది మీరు ఆలోచించండి. పెళ్ళికి పిలిచాడా ఈయన? పెళ్లి కోసం అందరిని ఆహ్వానించిన వ్యక్త కాదు, టీచర్గా అందరిని పిలుస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేను తెలుసుకున్నది మీరు తెలుసుకోవాలి, నేను ఆలోచించినది మీరు ఆలోచించండి, నేను ఏ విషయంలో అయితే కళ్ళు తెరుచుకున్నానో మీరు ఆ విషయంలో మీరు కూడా కళ్ళు తెరుచుకోవాలి. అదే ఆయన పిలుపు. ఇక్కడ ప్రసంగి గ్రంథం అనేది ఇట్స్ ఎ కాల్ ఫర్ ఆల్. ఇది అందరికీ ఇవ్వబడుతున్నటువంటి కాల్, పిలుపు. ఆ అందరిలో ఆనాటి తరం వాళ్ళు ఉన్నారు, ఆ అందరిలో ఈరోజు మనము ఉన్నాం. ఎందుకు అని అడిగితే ఈ పుస్తకాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు కనుక. అందుచేత ప్రసంగి గ్రంథములో ఏదో ఉంది నేర్చుకుందాము అని కూర్చోకండి. ఈ ప్రసంగి గ్రంథం నాతో మాట్లాడుతోంది అన్న మైండ్తో విందాం. చెప్పే నేను అనుకోవాలి ఈ గ్రంథం నాతో మాట్లాడుతోందని, వినే మీరు అనుకోవాలి ఈ గ్రంథం మీతో మాట్లాడుతోందని. ఆ మైండ్ సెట్ మనకు లేకపోతే విషయం అర్థం కాదు. రైట్, చెప్పండి. ప్రసంగి అనే సొలొమోను గారిలో ఎవరిని చూడమన్నాను ఇంతవరకు? ఒక బోధకుడిని చూడండి, నెక్స్ట్ ఒక సంఘ నాయకుడిని చూడండి, నెక్స్ట్ అందరినీ సమకూర్చి బోధించేవాడిగా ఆయనను చూడమని చెప్పాను. సరిపోదు. ఈ గ్రంథం మనకు మరింత స్పష్టంగా అర్థం కావాలంటే సొలొమోను గారిని మరొక పదముతో కూడా మనం చూడాలి. అదే, ఆయన బోధకుడు మాత్రమే కాదు, ఆయన ఒక అన్వేషి. ఎవరు? అన్వేషకుడు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రసంగిలో ఒక బోధకుడిని చూద్దాం, ప్రసంగిలో ఒక అన్వేషిని లేదా అన్వేషకుడిని చూద్దాం. బోధకుడు, టీచర్, అన్వేషి. అన్వేషి ఇంగ్లీష్లో ఏమంటున్నాను అక్కడ? క్వెస్టర్. మీకు ఆ పదాలు పరిచయం చేస్తున్నాను. ఇవి మనకు ఎందుకో కూడా నేను చెబుతాను. తెలుగు ఎలాగో మనకు వచ్చు, అవసరాన్ని బట్టి కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా మీకు చూపిస్తున్నాను. బోధకుడైన అన్వేషి అయినటువంటి ఈ సొలొమోను గారు తన జీవితంలో ఏమి వెదికాడు అని చూస్తే ముఖ్యంగా 3 విషయాలు. 1 సంతోషం, 2 సంతృప్తి, 3 ఈ జీవితానికి ఉండే అర్థం ఏమిటి? 3 విషయాలు. మళ్ళీ చెప్పండి. తన జీవితంలో సొలొమోను గారు ఏమి వెతకడానికి ఆయన ఇష్టపడ్డాడు ఒకరోజు లేదా ఒక కాలంలో? హ్యాపీనెస్, సంతోషం, సాటిస్ఫాక్షన్, సంతృప్తి, ద మీనింగ్ ఆఫ్ లైఫ్, జీవిత అర్థం. ఈ 3టిని తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, వెదికాడు, అన్వేషించాడు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అండ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. చూస్తున్నారా? సొలొమోను గారి అన్వేషణ తన జీవితంలో దేని కోసం? నిజమైన సంతోషం ఎక్కడుంది? నిజమైన సంతృప్తి ఎక్కడుంది? నిజమైన జీవిత అర్థం, జీవితానికి ఉండే నిజమైన అర్థం ఎక్కడుందని ఆయన వెతికాడు. రైట్. విషయం ఏంటంటే 3 విషయాలు చెప్పాను, ఇప్పుడు మీరు చూడకుండా చెప్పండి. ఏమేమి వెతికాడు ఆయన? నంబర్ 1 సంతోషాన్ని వెతికాడు, నంబర్ 2 సంతృప్తిని వెతికాడు, నంబర్ 3 జీవితానికి అర్థం ఏమిటో ఆయన వెతికాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సంతోషము నాకు వద్దు అనే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? సంతృప్తి నాకు జీవితంలో వద్దు అనే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ?
అసలు నా జీవితానికి అర్థం ఏమిటో అని తెలుసుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? విషయం ఏంటంటే, మనం ఎప్పుడూ గమనించలేదు కానీ మన జీవితంలో కూడా మనము సంతోషాన్ని వెతుకుతూ ఉంటాం. మన జీవితంలో కూడా ఒక సాటిస్ఫాక్షన్ని వెతుకుతూ ఉంటాం. అయితే ఎలా వెదకాలో మనకు సరిగా తెలియదు, ఏ రూట్లో వెళ్ళాలో మనకు తెలియదు. ఒకవేళ మనకు సంతోషం కావాలన్నా, సంతృప్తి కావాలన్నా, లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి జీవితానికి అర్థం తెలుసుకోవాలన్నా కొన్ని సందర్భాలలో మనకు ప్యాషన్ కూడా ఉండదు. ఎందుకంటే బిజీ కదా మనం. మనం సంతోషాన్ని కోరుతున్నా, సంతృప్తిని కోరుతున్నా, జీవిత అర్థాన్ని కోరుతున్నా, మనం ఎందుకు అసలైన సంతోషం, అసలైన సంతృప్తి, అసలైన జీవిత అర్థం మనకు ఎందుకు దొరకదు అని అడిగితే, బికాజ్ ఆల్ వీఆర్ ఆక్యుపైడ్ విత్ మెనీ యాక్టివిటీస్. మనందరం కూడా చాలా కార్యకలాపాలతో తీరిక లేకుండా మునిగిపోయాం. అంటే సత్యాన్ని, వాస్తవాలను ఆలోచించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు శక్తి సరిపోవట్లేదు, మనకు సామర్థ్యం సరిపోవట్లేదు, పైపెచ్చు మనకు ఒక తపన లేదు అంటున్నాను. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, తపన. ఒకానొక సమయంలో సొలొమోను గారికి ఈ తపన విపరీతంగా పెరిగిపోయింది. అందుకే సంతోషాన్ని, సంతృప్తిని, జీవిత అర్థాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసిన సొలొమోను గారిని ఈ గ్రంథాన్ని బట్టి నేను 3 పదాలతో వర్ణించాలనుకుంటున్నాను. అందులో ఒకటి, ఆయన ఈ 3 కోసం వెతికినవాడని ఇంగ్లీష్లో సీకర్ అంటారు. అన్వేషించిన వాడిని ఎక్స్ప్లోరర్ అంటారు. తపనతో వెదికేవాడిని, తపనతో అన్వేషించేవాడిని క్వెస్టర్ అని అంటారు. అందుకే ఈ 3 పదాలు నేను వాడుతున్నాను, మీకు అవసరం కనుక ఇస్తున్నాను. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూడండి. సొలొమోను గారిని ఎలా చూద్దాం? సంతోషాన్ని, సంతృప్తిని, జీవిత అర్థాన్ని వెతికినవాడు సీకర్, అన్వేషించినవాడు అన్ ఎక్స్ప్లోరర్, తపనతో అన్వేషించినవాడు క్వెస్టర్. రైట్. విషయం ఏంటంటే, మనకు కోరికలు ఉంటాయి, మనకు కొన్ని తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటుంది, కానీ ఆయనది వేరు అని చెబుతున్నాను. ఎందుకు వేరు? అందుకే 3 పదాలతో అర్థం కావడానికి అందరికీ 3 పదాలతో ఆయనను వర్ణించాను. ఓన్లీ వెతికినవాడు కాదు ఆయన, చెప్పండి, అన్వేషించినవాడు. మామూలుగా అన్వేషించినవాడు కాదు, తపనతో అన్వేషించినవాడు. చెప్పండి, సీకర్, ఎక్స్ప్లోరర్, క్వెస్టర్. రైట్. ఓ మాట అడుగుతాను, చెప్పండి. ఒక తాత, ఒక మనవడు, వీళ్ళిద్దరిలో ఎవరికి బుద్ధి గల మాటలు, జ్ఞానము గల మాటలు చెప్పగలరు? చెప్పండి. తాతయ్య మనవడికి జ్ఞానముతో కూడుకున్న మాటలు చెప్పగలడా? ఈ బుడ్డోడు ఆ పెద్ద ఆయనకి జ్ఞానం అంటే ఇది అని చెప్పగలడా? వెయిట్ ఎవరి మాటలకి ఎక్కువ ఉంటుందంటున్నా, మనవడి మాటలకా, తాతగారి మాటలకా? రైట్. నేను ఒక మాట అడుగుతాను, మనవడికి ఉన్నంత చదువు తాతగారికి ఉండకపోవచ్చుగా? మీరు తాతగారికి ఓటు ఎట్లేస్తారు? చెప్పండి, మీరే చెప్పండి నాకు ఆన్సర్. మనవడికి ఉన్నంత చదువు తాతగారికి లేకపోయినా మీరు తాతగారికే ఓటేస్తారా అని అడుగుతున్నాను. ఎందుకు? వీడు పుస్తకాలు చదివాడు, ఆయన జీవితాన్ని చదివాడు, అంతే. ఆయన చదివింది వీడు చదవలేదు, ఆయన చదివింది వీడు చదవలేదు. వీడు ఫీజులు కట్టి చదివాడు, ఫీజులు కట్టకుండా ఆయన చదివాడు. ఈయనది అనుభవం. అంటే అనుభవమున్నవాడు మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుందన్నమాట. అనుభవం ఉన్నవాడు మాట్లాడితే దానికి వెయిట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ప్రసంగి గ్రంథం సొలొమోను గారు రాస్తే, సొలొమోను గారికి ఉండే ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటో స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ఆయనకు దేవుని దయ ఉంది. ఆయనకు దేవుని దయ ఉంది. ఒకసారి చూడండి, ఆయన క్వాలిఫికేషన్స్ చూడండి. ఆయనకు దేవుని దయ ఉంది. నెంబర్ 2, జ్ఞానం ఉంది. చదవండి. నెంబర్ 3, అధికారం ఉంది.
నంబర్ 4 ఐశ్వర్యం ఉంది, నంబర్ 5 గౌరవం ఉంది. అన్ని దేశాలలో ఉదయం చూసే మనం వేరే రాజులు, వేరే దేశాలు, వేరే రాజ్యాలు, అక్కడి నుంచి విపరీతంగా ఆయనకు బహుమానాలు వస్తున్నాయట. నంబర్ 6 కీర్తి, రెప్యుటేషన్. అందరు రాజులు ఇలా కనపడరు. అధికారం ఉన్న రాజులు ఉంటారు, బలమున్న రాజులు ఉంటారు, గుర్తింపున్న రాజులు ఉంటారు. అక్కడ చూడండి ఒకసారి, దేవుని దయ, జ్ఞానము అంటే విజ్డమ్, అధికారము పవర్, ఐశ్వర్యము రిచెస్, గౌరవము ఆనర్, కీర్తి రెప్యుటేషన్, ఇవన్నీ వర్ణించలేనంత మొత్తములో పతాక స్థాయిలో అనుభవించిన వాడాయన మూడోసారి. వీటన్నిటినీ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా చరిత్రలో అనుభవించనంతగా అనుభవించిన వాడాయన. జీవితం గురించి ఈయన కంటే గట్టిగా ఎవరు మాట్లాడగలరో చెప్పండి. అవునా కదా? ఆయన ఎక్స్పీరియన్స్ చూస్తున్నారుగా, ఆయన పరిస్థితి చూస్తున్నారుగా. చెప్పాలంటే ప్రపంచాన్ని చూసిన మనిషిన, అవునా కదా? ప్రయాణాలు బాగా చేసిన వాడు, ప్రయాణాలంటేనే అలవాటు లేని వాడికి ఏదైనా చెప్పగలడు ప్రయాణం అంటే ఇది అని. విమానం ఎక్కినవాడు చెప్పగలడు విమానం ఎక్కని వానికి విమానం అంటే ఇదని. అనుభవించిన వాడే వాస్తవాలు చెప్పగలడు. ఒక్కసారి మళ్ళీ చూద్దాం టేబుల్లో ఆయనకున్నటువంటి అనుభవాలు ఏమిటి. ఎందులో ఆయనకు అనుభవం? దేవుని దయలో అనుభవం ఉంది, జ్ఞానంలో అనుభవం ఉంది, అధికారంలో అనుభవం ఉంది, ఐశ్వర్యంలో అనుభవం ఉంది, గౌరవంలో అనుభవం ఉంది, కీర్తి ప్రతిష్టలలో ఆయనకు అనుభవం ఉంది. ఆయనకున్నటువంటి ఆ యొక్క స్థితి ఎంత ఉన్నతంగా కనబడుతుందో ఒక్కసారి మనం గమనించగలగాలి. పోతే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పబోతున్నా. పరమగీతాలు కాసేపు పక్కన పెడితే సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథం. సామెతల గ్రంథం మామూలుగా సామెతల గ్రంథములో ఏముంటుంది అని అడిగితే సామెతల గ్రంథంలో ఎక్కువగా జ్ఞానం అంటే ఇది, జ్ఞానం అంటే ఇది, జ్ఞానం అంటేదని జ్ఞానం గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. మీరు గమనిస్తే సామెతల గ్రంథాన్ని. అందుకే జ్ఞానము లేదా బుద్ధిని చెప్పే పుస్తకం సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథం. ఎంతమందికి ఇష్టం సామెతల గ్రంథం? అది చూపిస్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం అంటే బుద్ధిని చెప్పే గ్రంథం. ఇది రా బుద్ధి అంటే, ఇదయ్యా బుద్ధి అంటే, ఇదయ్యా తెలివంటే, ఇది రా నాయన జ్ఞానం అంటే, విజ్డమ్ అంటే ఇది. జాగ్రత్తగా నన్ను చూసి ఈ మాట వినండి. బుద్ధిని చెప్పే గ్రంథము సామెతల గ్రంథం అయితే బుద్ధిహీనతను చూపే గ్రంథమే ప్రసంగి గ్రంథం. అంతే. ముఖ్య అంశాలు మరోసారి. విజ్డమ్ అంటే ఇది అని చూపించేది సామెతల గ్రంథం అయితే, ఫూలిష్నెస్ అంటే ఇది అని చూపించేదే ప్రసంగి గ్రంథం. మీరు చూడకుండా చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్పాను? సామెతల గ్రంథాన్ని మీరు వర్ణించండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా వర్ణించండి. బుద్ధిని చెప్పే గ్రంథం సామెతల గ్రంథం. మరి ప్రసంగి గ్రంథం బుద్ధిహీనతను చూపే గ్రంథమే ప్రసంగి గ్రంథం. నేను అడుగుతున్నాను, ఏది ఇంపార్టెంట్ చెప్పండి. ఈ రెండు గ్రంథాల్లో ఏది ఇంపార్టెంట్? బుద్ధి అంటే ఏంటో తెలుసుకొని బుద్ధిహీనత అంటే ఏంటో తెలియకపోతే మనం బుద్ధిహీనులు అవుతాం. ఇంగ్లీష్లో కూడా చూపిస్తాడు చూడండి. ప్రాబ్స్ ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ విజ్డమ్ లేదా అ బుక్ అబౌట్ విజ్డమ్. చెప్పండి, సామెతల గ్రంథాన్ని ఏమని చెప్పొచ్చు? ఇట్ ఈస్ ఎ బుక్ అబౌట్ విజ్డమ్. మళ్ళీ ప్రసంగి గ్రంథం ఇట్ ఈస్ ఎ బుక్ అబౌట్ ఫూలిష్నెస్. ఇట్ ఈస్ ఎ బుక్ అబౌట్ ఫూలిష్నెస్. అంటే బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు చెప్తున్నానో చెప్తాను. ఇక్కడ ఎక్కువ మంది సామెతల గ్రంథానికి ఫ్యాన్స్ అని నాకు బాగా తెలుసు. సామెతల గ్రంథంపై ఉన్నంత అభిమానం మన ప్రసంగి గ్రంథం మీద ఉండదు. ఎందుకంటే అక్కడంతా జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఇక్కడంతా ఎప్పుడు చదివినా ఏమీ లేదు, వ్యర్థం వ్యర్థం అంటుంటే ఇంక ఎందుకు లేదు వ్యర్థం అన్నాడు కదని చదవడం మానేస్తున్నాం అంతే. జీవితంలో ఇది వేడి అని తెలియాలి, ఇది చలువ అని తెలియాలి, అంతేనా? అలాగే ఇది జ్ఞానము అని తెలియాలి, అజ్ఞానము అని కూడా తెలియాలి.
ఇది జ్ఞానము అని ఎరిగిన మనం, ఎరగగలిగే మనం, ఇది జ్ఞానము కాదు, బుద్ధిహీనత, అజ్ఞానం అని కూడా తెలుసుకునే ఒక జ్ఞానం మనకు ఉండాలి. ఆ పాయింటే ప్రసంగి గ్రంథం చెబుతుంది. ప్రసంగి గ్రంథంలో ఉన్న సంగతులు మనకు బాగా అర్థమైతే మన జీవితంలో మనం దెబ్బతినకుండా జాగ్రత్త పడగలం. రైటా? వెరీ గుడ్. ఇక ఇంకొంచెం లోపలికి వెళ్ళే ముందుగా, ఇందాక నేను ప్రసంగి గారిని సంఘనాయకుడు కొహెలెత్ అనేటువంటి పదాన్ని చూపించాను. గ్రీకు భాషలో మనకు ఎక్లీజియాస్టిస్ అనే పదం ఉంది అని చెప్పాను కదా ప్రసంగి గ్రంథానికి. ఈ గ్రీకు భాషలోను ఇంగ్లీష్లోను ఏమని ప్రసంగి గ్రంథానికి పేరుందని చెప్పాను? ఎక్లీజియాస్టిస్ అని ఉంది. గ్రీకు భాషలో చూపించు. గ్రీకు భాషలో ఎక్లీజియా అంటే సంఘము. అది చూడండి, గ్రీకు భాషలో కృత నిబంధన 1 తిమోతి పత్రికలో చూపిస్తున్నాను మీకు. సంఘము, ద చర్చ్. సంఘము, ద చర్చ్. సంఘాన్ని గ్రీకు భాషలో ఏమని చెప్పాడు? ఆ పైన చూడండి, సంఘాన్ని గ్రీకు భాషలో ఏమంటున్నాడు? ఎక్లీజియా. ఎక్లీజియా అని కూడా పలుకుతారు. 2 ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి దీనికి. ఎక్లీజియా అని కానీ ఎక్లీజియా అని కానీ అంటారు దీన్ని. రైట్? ఎందుకు చూపించానంటే, ఇది ప్రసంగి గ్రంథాన్ని హీబ్రూ భాషలో కొహెలెత్ అంటే గ్రీకు భాషలో ఏమని పిలిచాడని చెప్పాను? ఎక్లీజియాస్టిస్ అని పిలిచాడు. ఎక్లీజియాస్టిస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్లీజియా అనే పదం నుంచి వచ్చింది. ఎక్లీజియా అంటే మీనింగ్ ఏంటి తెలుగులో? సంఘము, చర్చ్. అంటే సంఘానికి బోధించిన వాడు ఈయన, సంఘ బోధకుడు, సంఘనాయకుడు. ఆ రోజుల్లో సంఘం ఎక్కడుంది అంటున్నారేమో? ఇశ్రాయేలీల సంఘం. ఇంకా చెప్పాలంటే సొలొమోను గారు ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు జ్ఞానాన్ని నేర్పించిన వాడు. సొలొమోను గారు ప్రపంచంలో ఇశ్రాయేలు కాని వారికి కూడా అనేక మందికి జ్ఞానాన్ని ప్రకటించిన వాడు. మీరు ఆయన చరిత్ర చదివితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన మాటలు వినడానికి తప్పించిపోయేవారట ప్రజలు. మాకు సొలొమోను గారు మాటలు వినాలి, ఆయన ముఖదర్శనం చేసుకోవాలి, ఆయన చెప్పే జ్ఞానపు సంగతులు మేము వినాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. అంటే ఆయన అనేక మందికి బోధించిన వాడు అని చెప్పడానికి మీరు కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు కాని వారికి కూడా ఆయన బోధకుడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. సంఘం అనగానే మీరు ఇశ్రాయేలీలని మాత్రమే అనుకుంటారేమో. నో. మీరు సొలొమోను గారి చరిత్ర ఎవరైనా చదివింటే అంతో ఇంతో ఆయన మాటలు వినడానికి తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచి, ఇప్పుడు షేబా దేశపు రాణి గురించి ఆలోచించండి, ఎక్కడి నుంచి వచ్చింది ఆయన మాటలు వినడానికి ఆలోచించండి ఒకసారి. అంటే ఇప్పుడు సొలొమోను గారు ఎవరికి బోధకుడు చెప్పండి? అందరికీ బోధకుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో ఉన్న మాటలు ఎవరికి అందాలనేది ఆయన ఉద్దేశం కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమేనా? నో. ఇశ్రాయేలీలు కాని వారికి కూడా ఈ మాటలు. ఇదంతా మనం మైండ్లో పెట్టుకోవాలి ఈ గ్రంథం చదివేటప్పుడు. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. మన ప్రసంగి గ్రంథం చదువుకుంటూ వెళ్తాం. ఈ ప్రయాణంలో మీకు ఈ పుస్తకంలో యెహోవా అనే పేరు ఉండదు, దేవుడు అనే పేరు ఉంటుంది. యెహోవా అనే పేరు వీళ్ళకు మాత్రమే తెలిసేమో, అందుకే ఆయన ఇశ్రాయేలీలకు మాత్రమే పరిచయమైన యెహోవా అనే పేరు వాడకుండా దేవుడు అని యూనివర్సల్ వర్డ్ని వాడాడు. హీబ్రూ భాషలో దేవుణ్ణి ఎలోహీం అని అంటారు. అంటే యాహ్వే లేదా యెహోవా అనే పదము ఈ జాతికి మాత్రమే పరిచయమైనటువంటి, ఈ జాతికి మాత్రమే సుపరిచితమైనటువంటి పేరు. కానీ దేవుణ్ణి ఆయన ఏ విధంగా చూపించాడు గ్రంథంలో? యూనివర్సల్గా. అంటే ఈ గ్రంథంలోని మాటలు అందరికీ అనేటువంటి టార్గెట్ ఈ టీచర్కు ఉంది. ఎంతమంది క్లియర్ అయింది పిక్చర్? ఎవ్రీబడి రైట్? నో కన్ఫ్యూజన్. వెళ్దాం ఇక. ప్రసంగి గ్రంథంలో మనకు మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు 5 ప్రధాన భాగాలలో మొదటి ప్రధాన భాగం మొదటి 2 అధ్యాయాలు. ఆ మొదటి 2 అధ్యాయాలలో 4 ఉపభాగాలు. అందులో మొదటి ఉపభాగం 1వ వచనం నుండి 11వ వచనం వరకు అన్నాను. ఇది పుస్తకానికే నాంది అని చెప్పాను. అంటే పుస్తకం మొత్తంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆ 11 వచనాలలో ఆయన చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాడు.
అందులో భాగంగా 2వ వచనంలో వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. హెబెల్ అన్నాను ఇంతకుముందు. వ్యర్థం అంటే చాలా కొద్ది కాలం ఉండేది. వ్యర్థం అంటే ఇక్కడ వేస్ట్ అని మాత్రమే కాదు, ఏమని చూడమని చెప్పాను, ఇది శాశ్వత ప్రయోజనం, ఎక్కువ కాలం శాశ్వత విలువ లేనిది. అంటే దేర్ ఈజ్ నో పర్మనెంట్ వాల్యూ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, దేనికి కూడా. అందుకే దీనిని ఊపిరితో పోల్చాడు, అందుకే దీనిని శ్వాసతో పోల్చాడు, అందుకే దీనిని ఆవిరితో పోల్చాడు. దేనిని ఆవిరితో పోల్చాడు చెప్పండి అక్కడ, దేనిని ఆవిరితో పోల్చాడు? 2వ వచనం, సమస్తము. నువ్వు ఏదైనా తీసుకో, ఏదైనా తీసుకో, దేని క్రింద? సూర్యుని క్రింద. సూర్యుని క్రింద అంటే ఈ లోకంలో మీరు దేన్నైనా తీసుకోండి, దానికి పర్మనెంట్ వాల్యూ లేదు, లేదు, లేదు. ఇది ప్రసంగి గారు మాత్రమే కాదు, మిగిలిన గ్రంథాల్లో కూడా మనం చూస్తాం. ఒకసారి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూద్దాం. 8, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. చాలు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును అంటే అక్కడ మాట్లాడుతుంది గడ్డి గురించే, దాని పువ్వు గురించి అనుకుంటున్నారేమో. నో, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని గడ్డితో పోల్చాడు, దాని పువ్వుతో పోల్చాడు. పచ్చగా కనబడే గడ్డి చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందు ఏమైపోతుంది? ఎండిపోతుంది. తాజాగా కనబడే పువ్వు మనం చూస్తుండగానే వాడిపోతుంది. సూర్యుని క్రింద ఉండే సమస్తానికి ఉండే లక్షణం అది. 103వ కీర్తన చూద్దాం. ఇంకొక వచనం, 103వ కీర్తన దయచేసి తీద్దాం. 15వ వచనం చూద్దాం ఒకసారి. 15, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకు కనబడుతోంది నరుని యొక్క ప్రయత్నాలు, నరుని యొక్క ప్రయత్నాలు. ఈ రెండింటిని గమనిస్తే ఈ రెండు కూడా బైబిల్లో దేనితో పోల్చబడుతున్నాయంటే ఆవిరితో. కళ్ళ ముందు అలా మెరిసిపోతున్నట్టుగా కనపడుతున్నా అది దీర్ఘకాలం, ఎక్కువ కాలం ఉండే పరిస్థితి కనబడడం లేదు అన్న కాన్సెప్ట్ని ఆయన పరిచయం చేస్తున్నాడు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే అని చెప్పి సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఈ ప్రశ్న మనకు తరచుగా కనబడుతుంటుంది ఈ గ్రంథంలో. వాళ్ళకి ఏం ప్రయోజనం, వాళ్ళకి లాభం ఏంటి? నాకైతే లాభకరమైనది ఏది కనబడడం లేదు. ఆయన ఇక్కడ లాభం ఏమిటి అని అడుగుతున్నాడంటే ఏ లాభం? ఎక్స్క్యూజ్ మీ, ఏ లాభం గురించి మాట్లాడుతున్నాడు? శాశ్వత లాభం. ఉదయం చెప్పానుగా, ఊపిరికి వాల్యూ ఉంది, ఏ వాల్యూ లేదు? శాశ్వత వాల్యూ లేదు, పర్మనెంట్ వాల్యూ లేదు. ఏ ప్రయత్నాలలో ఏ కార్యకలాపాలలో అయితే మనుషులు ఉన్నారో ఆ కార్యకలాపాల వలన నరులకు వస్తున్నటువంటి శాశ్వత కాల ప్రయోజనం ఏమిటి? అది ప్రశ్న. ఓ మాట చెప్తాను ఇక్కడ. ప్రతి మనిషిలో 3 కోణాలు ఉంటాయి, 3 డైమెన్షన్స్. ఒకటి భౌతిక కోణం, ఒకటి మానసిక కోణం, ఒకటి ఆత్మీయ కోణం. చెప్తారా? ఒకటి భౌతిక కోణం, 2 మానసిక కోణం, 3 ఆత్మీయ కోణం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ప్రపంచ ప్రజలు, మనుషులు చూపించి ఒకసారి చూస్తాం అందరిది.
ఇదిగోండి. ఆహా, ఇంతకీ ఇక్కడ మనం ఎక్కడున్నాం ఒకసారి చూడండి. అలా ఆ మధ్య అక్కడున్నాం చూడండి, లాస్ట్లో ఉండేది మనమే. నిజం అనుకుంటున్నారేమో. రైట్. ఇక్కడ మీ కళ్ళ ముందు కనపడుతున్న ప్రజలందరిలో మనం కూడా ఉన్నాం, మనం కూడా ప్రజలమే. విషయం ఏంటంటే మనందరిలో కూడా 3 కోణాలు ఉంటాయి. చెప్పండి, ఎన్ని ఉంటాయి? 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఆ 3 కోణాలలో ఒకటి టేబుల్ చూపిస్తాడు, భౌతిక కోణం, ఫిజికల్ డైమెన్షన్. 2 మెంటల్ డైమెన్షన్. 3 స్పిరిచువల్ డైమెన్షన్. రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ మనుషులనైతే మనం చూస్తున్నామో ప్రపంచ ప్రజలు, ఇంతకుముందు మీరు చూసిన ఇమేజ్లో ప్రపంచ ప్రజలు, మనం కూడా, మనందరము కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఆ ఫస్ట్ 2 ఆగిపోతున్నాం. ఆ మొదటి 2 విషయాలలో మనం ఆగిపోతున్నాం. ఆ 2వది దాటి పైకి వెళ్ళట్లా. ప్రపంచంలో ఉండే మానవుల ప్రయత్నాలన్నీ ఫిజికల్ కోణంలోనూ మెంటల్ కోణంలోనూ సాగి ఆగిపోతున్నాయి. సొలొమోను గారు ప్రపంచాన్ని చూసినప్పుడు ఆయన ఇది గమనించాడు. ఫిజికల్గా చాలా బిజీగా ఉన్నారు, మెంటల్గా చాలా బిజీగా ఉన్నారు. కానీ ఫిజికల్గా ఆలోచిస్తూ భౌతిక కోణంలో వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ, అలాగే మానసిక కోణంలో వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ భూమి మీద పర్మనెంట్ వాల్యూ లేకుండా కనబడుతున్నాయి. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలనేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నాల్లో ఉండి 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 అలా చూస్తూ ఉండగానే మాయమైపోతున్నాడు మనిషి. మాయమైపోవడం మాత్రమే కాదు, కొద్ది రోజులకు ఆ మనిషిని అందరూ మర్చిపోతున్నారు లేదా? మా ముత్తాత గారి గురించి మా తాతగారు చెప్తే కానీ నాకు తెలియదు, అంతేనా? మా తాతగారి గురించి మా నాన్నగారు చెప్తే కానీ నాకు తెలియదు, మా నాన్న ఏంటో నేను చెప్తే కానీ నా కొడుకు తెలియదు. కొంతమంది చెప్తుంటారు, ఒరే మీ తాత గురించి నీకు తెలియదురా, అబ్బా ఆయన మీసాలు తిప్పి మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవాడు. అవునా బాబాయ్? నువ్వు చెప్తుంటే తెలిసింది నాకు. అసలు మీ తాత ముందు నువ్వు దేనికి పనికి రావరా అంటుంటాం, ఒక్కొక్కసారి అంటుంటాం. మరి అంత గొప్ప తాత గురించి మనవుడికి తెలియకపోయే, ఎవరో చెబితే కానీ అంతో ఇంతో వింటున్నాం. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ముత్తాత గారు ఏం జాబ్ చేసేవాళ్ళు చెప్పండి ఎవరైనా ఇక్కడ. మీ ముత్తాత గారి గురించి, పోనీ వాళ్ళ నాన్నగారి పేరు చెప్పండి, ఎక్కువ వద్దు కానీ ఉద్యోగం గురించి వద్దు. మీ ముత్తాత గారి తండ్రి పేరు చెప్పండి, ఫోన్ చేస్తారేమో ఎవరికైనా. 100 సంవత్సరాల కిందట ఒక మనిషి, మన పూర్వీకుడు భూమి మీద బతికి చచ్చిపోయాడు. ఆ మనిషి మనకు గుర్తులేడు, ఆ మనిషి పేరు మనకు తెలీదు. ఆయన వెళ్ళిపోయి ఆయన తరము వెళ్ళిపోయింది, కొత్త తరం వచ్చింది. ఆ కొత్త తరం వెళ్ళిపోయింది, ఇంకా కొత్త తరం వచ్చింది. ఇంకా కొత్త తరం వెళ్ళిపోయింది, ఇప్పుడు మనది కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరం కూడా రేపొద్దున పాత తరం అయిపోతుంది. అరవై ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు తిప్పి కొడితే 100 ఏళ్ల లోపు ఉండేటువంటి ఈ చిన్న జీవితంలో ఈ భూమి మీద ఒక సైకిల్ కనపడుతోంది. సైకిల్ అంటున్నాను, ఈ పదం సైకిల్ అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా జిమ్లో ట్రెడ్మిల్ చూసారా? ట్రెడ్మిల్ అంటే జిమ్లో ట్రెడ్మిల్ అంటే వాకింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేస్తుంటారు, తిరుగుతూ ఉంటుంది. మీరు ఆన్ చేయండి, మీరు ఆన్ చేస్తే తిరుగుతూ ఉంటుంది, అది అలానే తిరుగుతూ ఉంటుంది. ట్రెడ్మిల్ అంటాం దాన్ని.
ఇప్పుడు అంతెందుకు, సైకిల్ చైన్ చూడండి, ఎక్కువ వద్దులేండి, మామూలు మనం బయట దొరికే సైకిల్ చైన్ చూడండి, తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది. తిరిగే చైన్ ఎంతసేపు చూస్తారు? తిరిగే చైన్ని ఎంతసేపు చూస్తారు? నిమిషం చూస్తాం, 2 నిమిషాలు చూస్తాం, 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మనకు బోరు కొట్టిపోతుంది. మనం పిల్లలకి ఏమైనా ఆట బొమ్మలు ఇచ్చామనుకోండి, 4 సార్లు ఆడతారు, 5 సార్లు ఆడతారు, 6వ సారి దాని అడ్రస్ ఉండదు. మీరు ఎంత ముచ్చటగా బజారుకి వెళ్ళి అంత ప్రేమగా కొనుక్కొని వాళ్ళు ఆడుతుంటే చూద్దాం అనుకుంటే, మీరు ఇచ్చిన 2 రోజులకే వాడు ఉంటాడు, కానీ మీరు కొనిచ్చిన బొమ్మ ఉండదు. ఏమైంది? ఏమైందని అడుగుతున్నాను. మీరు తెచ్చిన 2 రోజులు వాడు ఎంజాయ్ చేశాడు, 3వ రోజుకి దాని నామరూపాలు లేకుండా చేశాడు. 2 రోజులు బాగా ఆడుకున్నాడు, 3వ రోజు దాని అడ్రస్ వీడికే తెలియదు. చిన్నవారి నుంచి, పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు దేనిని కూడా మనము ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోతున్నాం చూడండి, ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేకపోతున్నాం చూడండి. ఒక్కసారి మనుషుల ఆయుష్ తీసుకుంటే తాత్కాలికం, వస్తువులలో ఉండే ఆనందం చూస్తే తాత్కాలికం. నాకు సర్కస్ అంటే చాలా ఇష్టం అంటారు కొంతమంది. సర్కస్ రా, తీసుకొని వెళ్తాను రా, వస్తాడు. రేపు వస్తాడు, ఎల్లుండి నేను రానంటాడు. అంతే. ఏమైపోయింది నీ ఆనందం? ఆవిరైంది, ఆవిరైంది. ఈ భూమి మీద ప్రతి తరము అలా వస్తుంది, వెళ్ళిపోతుంది. అదొక సైకిల్. పుట్టుకలు జరుగుతున్నాయి, చావులు జరుగుతున్నాయి. పుట్టుకలు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి. ప్రతిరోజు పుట్టుకలు జరుగుతున్నాయి ప్రపంచంలో, ప్రతిరోజు చావులు జరుగుతున్నాయి. ఎస్ ఆర్ నో? వస్తున్నారు పోతున్నారు. చెప్పాలంటే ఈ భూమి మీద మానవ ప్రపంచం కానీ సకల జీవరాశుల ప్రపంచం అంతా కూడా ఒక బస్ స్టాండ్ లాగుంది, ఒక రైల్వే స్టేషన్ లాగుంది, ఒక విమానాశ్రయం లాగుంది. ఎందుకు? కొత్త ప్యాసింజర్లు వస్తుంటారు, బస్సు రాగానే పాత ప్యాసింజర్లు వెళ్ళిపోతుంటారు. కుదిరితే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కాసేపు, ఒక గంట సేపు అలా చూద్దాం. కొత్తోళ్ళు వస్తుంటారు, పాతోళ్ళు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ కొత్తోళ్ళు వస్తుంటారు, ఒకరు ఎక్కి వెళ్ళిపోతుంటారు, వచ్చేవాళ్ళు ఎక్కేవాళ్ళు పోయేవాళ్ళు. ఈ రావడం పోవడం ఎంతమంది ఎంజాయ్ చేయగలరు దీన్ని? నేను అడుగుతున్నాను, ఎంతమంది ఎంజాయ్ చేయగలరు? ఎంతసేపు ఎంజాయ్ చేయగలరు? ఎక్స్క్యూజ్ మీ, ఒక బస్ స్టాండ్లో ఉండే ప్రయాణికుల స్థితిని మనం ఎక్కువసేపు చూడలేము. ఆ పరిస్థితి మనకు అర్థమైతే, ఒక సైకిల్ చైన్ తిరుగుతుండగా ఎంతసేపు చూస్తాం? దాన్ని ఎక్కువసేపు చూసే పరిస్థితి, చూసి ఆనందించే పరిస్థితి మనది కాకపోతే, ఏ వస్తువులో కానీ, ఏ వ్యవహారంలో కానీ, ఎందులో కూడా ఒక కంటిన్యూస్ ఆనందం లేదనేది మన కళ్ళ ముందు కనబడుతున్న నిజమైతే, ఈ సూర్యుని క్రింద మానవ ప్రపంచ పరిస్థితి అదే. మనం ఎక్కడో ఒక ఊరిలోనో, ఎక్కడో ఒక చిన్న గ్రామంలోనో ఉండి, ఒక పట్టణంలో ఉండి మనం బతికేస్తున్నామేమో, కానీ ఒక్కసారి భూమికి వెలుపట్టుకెళ్ళి కాసేపు, ఒక గంట సేపు వీడియో చూస్తే, భూమి మీద ఉండే మానవ ప్రపంచ వీడియో తీసి చూస్తే మన ఫీలింగ్ అలానే ఉంటుంది. ఎన్నో ప్రయత్నాల్లో, ఎన్నో కార్యకలాపాల్లో మనుషులు తీరిక లేకుండా బిజీగా ఉంటూ ఏదో సాధించాలి, ఏదో చేయాలనే బిజీ లైఫ్లో ఉంటూ సడన్గా మాయమైపోతున్నారు. వాళ్ళు మాయమైపోయిన కొద్ది రోజులకి వాళ్ళు చేసిన పనులు మర్చిపోతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళను కూడా మర్చిపోతున్నారు. తరము వెంబడి తరము ఏమవుచున్నది చెప్పండి? గతించిపోచున్నది. తరము వెంబడి తరము గతించిపోవుచున్నది. 4వ వచనం అదే. తరము వెంబడి తరము గతించిపోవుచున్నది. పదకొండవ వచనం, పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోవు వారికి కలగదు కాదా?
మనం ఉన్నా లేకున్నా జరిగిపోతుంది ప్రపంచం, మనం ఉన్నా లేకున్నా సాగిపోతుంది ప్రపంచం. ఎక్స్క్యూజ్ మీ, అలాంటి ప్రపంచంలో మనం బతుకుతూ మనము లేకుంటే ప్రపంచం లేదనే ఫీలింగ్లో మనం ఉంటాం. మీకు అర్థమవుతుందో లేదో? మనం ఉన్నా లేకున్నా ప్రపంచం ఉంటుంది, కానీ మనము లేకపోతే ఏమీ జరగదనే బిల్డప్లు మనకుంటాయి. అందుకే బిజీ 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 బిజీ. చాలా సంవత్సరాల కిందట ఒక ఊర్లో నేను వాక్యం చెబుతున్నాను ఇట్లా స్టేజ్ మీద. ఇదే పాయింటే మాట్లాడుతున్నాను. అదేంటంటే ఇంత బిజీగా మనం బతికేయడం ఏంటి? ఎప్పుడు బిజీనా తిరగడము, లేవడము, పరిగెత్తడము, తిరగడము, ఇదేనా మన జీవితం? మీరు బాధపడరంటే ఒక మాట చెప్తానని ఆ రోజు అలా చెప్పాను. మీరు బాధపడరంటే ఒక మాట చెప్తాను, మనము బిజీగా తిరుగుతాం, వీధిలో కుక్క కూడా బిజీగానే తిరుగుతుందని చెప్పాను. అవునో కాదో మీరు చెప్పండి. మీరు ఒక కుక్కను చూడండి, మనకంటే బిజీగా ఉంటుంది. అది వీయన వెళ్తుంది అక్కడికి ఏదో పని ఉన్నట్టుగా, ఆ చివరికి వెళ్ళి మళ్ళీ జర్రని ఇట్లా వచ్చేస్తుంది. నేను కుక్క గురించి చెప్తుంటే సడన్గా నిజంగా కుక్క వచ్చింది. అప్పుడు దేవుడు పంపాడు అనుకున్నా నేను. అదంతే, మీటింగ్ ఇంత సీరియస్గా మీటింగ్ జరుగుతుంటే అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. ఇది లేకపోతే ఈ మీటింగ్ జరగనంతగా బిల్డప్ దీంది. ఏమన్నాడు? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, పూర్వీకులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము తర్వాత పుట్టబోయే వారికి ఉండదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం డైలాగులు కొట్టింటారో చెప్పనా? మా వంశం నిలబడాలి. మన పూర్వీకుల గురించి మాట్లాడుతున్నా. మన పూర్వీకుల గురించి వాళ్ళు ఏం మాట్లాడింటారు? వాళ్ళ జీవితంలో వాళ్ళు కొట్టిన డైలాగ్ ఏంటి? మా వంశం ఉండాలంటాడు. వంశం ఉండాలి, నా వంశం ఉండాలి, నా వంశం ఉండాలి. విషయం ఏంటంటే, ఎవరి వంశం ఉండాలని నా పూర్వీకులు అనుకున్నారో ఆయన ఎవరో నాకు తెలియదు. మీకు కూడా అంతే. మీ పూర్వీకులు కూడా అలానే అనుకొని ఉంటారు. తరతరాలు నా ఫ్యామిలీ ఉండాలి. ఉందిగా. ఎవరి వంశంలో అయితే మీరందరూ వచ్చారో, మీ పూర్వీకుల గురించి ఒక 5 తరాలకు ముందుకు వెళ్ళి మాట్లాడుతున్నాను. వాళ్ళెవరో, వాళ్ళ పేర్లు ఏమిటో, వాళ్ళ ఊర్లు ఏమిటో, వాళ్ళ ఫోటోలు ఏమిటో, వాళ్ళు ఎలా ఉండేవారో, ఏం పని చేసేవారో ఏమీ తెలియకుండా బతికేస్తున్నాం. వాళ్ళు ఎంత బిజీగా బతికింటారో మరి. వాళ్ళు కూడా చాలా బిజీగానే బతికింటారు. సూర్యుని క్రింద జీవితం ఎలా ఉందో చూడండి అంటున్నాడు ప్రసంగి గారు. ఇది చెప్పడానికి సృష్టిలోని కొన్ని కార్యాలను ఆయన ముందు పెడుతున్నాడు. అందులో ఒక సూర్యుడు, ఒక గాలి, ఒక నది. సూర్యుడు ఉదయిస్తాడు, ఉదయం అస్తమిస్తాడు, సాయంత్రం మళ్ళీ ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు. జరుగుతూనే ఉంటుంది చూడండి, కంటిన్యూస్ ప్రాసెస్. గాలి ఉత్తరం నుంచి బయలుదేరి దక్షిణానికి, మళ్ళీ దక్షిణం నుంచి బయలుదేరి ఉత్తరానికి. ఆర్టీసీ బస్ ఒక ఊరు నుంచి ఒక రోజుకి రోజు వెళ్ళేసి వస్తుంది, రోజు వెళ్ళడం, రోజు రావడం, రోజు వెళ్ళడం, రోజు రావడం. ఏమనిపిస్తుంది ఇదంతా వింటుంటే? ఒక రైలు బండి ఒక ఊరు నుంచి బయలుదేరి మరొక ఊరికి వెళ్ళడం, మళ్ళీ అక్కడ ప్యాసింజర్లు ఎక్కించుకొని ఇక్కడికి రావడం, వెళ్ళడం, రావడం. దీన్ని ఏమంటారు చెప్పరా? మొనోటనస్ లైఫ్. అంటే నూతనత్వము లేనిది. ఒక ట్రైన్ పేరు చెప్పండి నాకు, ఎనీ ట్రైన్ పేరు. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్. ఉదయం బయలుదేరింది, సాయంత్రానికి చేరింది, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరింది, ఉదయానికి వచ్చింది. ఇక్కడ నుంచి బయలుదేరడం, అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి బయలుదేరడం, ఇక్కడికి రావడం. ఏంటిదంతా? ఒక రైలు బండి, ఒక బస్సు బండి, ఒక విమానం.
లేదు. ఇది నూతనమైనది అని చెప్పడానికి లేదు. ఈ లోకంలో ఇది నూతనమైనదని చెప్పడానికి ఏది లేదు. ఈరోజు మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో ఇంతకుముందు అదే జరిగింది. ఆ పాయింట్ చెప్పడానికి ఆయన అంటున్నాడు, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నవి. 4వ వచనం, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. అంటే మీరు కౌంటర్ వేయకూడదు, యేసు వచ్చినప్పుడు భూమి ఎగిరిపోతుంది కదండి. ఆయన ఉద్దేశం అది కాదు, మన ఉద్దేశం అది కాదు. ప్యాసింజర్లు ఉన్నా లేకున్నా బస్ స్టాండ్ ఉంటుంది, అంతేనా? మనం ఉంటేనే బస్ స్టాండ్ ఉంటుంది, బిల్డప్ వద్దు. మనం వెళ్ళినా బస్ స్టాండ్ ఉంటుంది, మనం లేకున్నా రైల్వే స్టేషన్ ఉంటుంది, మనం ఉన్న భూమి ఉంటుంది, ఎక్స్క్యూజ్ మీ, మనం లేకున్న భూమి ఉంటుంది. నేనుంటేనే అవుతుంది అనుకుంటే పొరపాటు. రాజకీయ నాయకులు చూడండి, రాజకీయ పార్టీలు చూడండి, నేను లేకపోతే పార్టీ లేదు అన్నంతగా పని చేస్తారు. వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోయినా పార్టీ ఉంటుంది. ఉంటుందా? భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును, సూర్యుడు ఉదయించును. సృష్టిలో చెబుతున్నాడు, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. ఇది రోజు జరిగేదే. కొత్తదనం ఎక్కడుంది? కొత్తదనం ఎక్కడుంది? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు ఈ వారం అంతా, వచ్చే వారము దక్షిణాన ఉదయిస్తాడు. చెప్పగలమా? నో. నిన్న తూర్పే, ఈరోజు తూర్పే, రేపు తూర్పే. అస్తమించడం నిన్న పడమరే, ఈరోజు పడమరే, రేపు పడమరే. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గంలో తిరిగి మరలా 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 అదే జరుగుతోంది. సేమ్ రిపిటిషన్. ఎందుకు చెబుతున్నాడో మనం ఆలోచించాలి. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చును, అక్కడికి అవి ఎప్పుడును మరలిపోవును. ఒక సూర్యుని ప్రయాణం కానీ, ఒక గాలి ప్రయాణం కానీ, ఒక నది ప్రయాణం తీసుకుంటే అన్నిట్లోనూ కామన్గా ఒకే ఫ్యాక్టర్ కనపడుతుంది. ఏమిటా ఫ్యాక్టర్? సేమ్. కొత్తదనం లేదు. మన పూర్వీకులు చూసిన నదులు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. మన పూర్వీకులు చూసిన నదులన్నీ కూడా సముద్రంలోనే పడ్డాయి. మనము చూస్తున్న నదులు కూడా సముద్రానికి వెళ్తున్నాయి. మన పూర్వీకులు చూసిన సూర్యుడు తూర్పునే ఉదయించాడు, మనం చూస్తున్న సూర్యుడు కూడా తూర్పునే ఉదయిస్తున్నాడు. ఏముంది కొత్తదనం? ఎగ్జాంపుల్ అది. కనిపించే సూర్యుడు, కనిపించే నది, జ్ఞాని కనుక కనిపించని గాలి గురించి కూడా మాట్లాడాడు. జరిగిందే జరుగుతోంది. ఎందుకు చెబుతున్నాడో చెప్పనా? ఒక సూర్యుడిని చూసి, ఒక సూర్యుని ప్రయాణం చూసి, ఒక నది ప్రయాణం చూసి, ఒక గాలి ప్రయాణం తెలుసుకొని మీరు నేను మనందరము కూడా మన బతుకులు కూడా అలాగనే ఉన్నాయని చెబుతున్నాడు. ఈ భూమి మీద ప్రతి తరంలో ఉండే ప్రతి మనిషి యొక్క బతుకు సేమ్. మనకు తెలియక ఇది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం, మనకు తెలియక ఇది కొత్తదనం అనుకుంటున్నాం, మనకు తెలియక ఇది ఆనందం అనుకుంటున్నాం. విషయం ఏంటంటే, ఎందులో అయితే మనం ఆనందిస్తూ ఉంటామో కొద్ది కాలానికి అది మనకు బోరు కొడుతుంది కదా. చిన్నప్పుడు అండి, మనకు ఇప్పుడు యవనస్తులు చిన్నప్పుడు అండి క్రికెట్ అంటే పిచ్చండి. లేరా అలాంటి వాళ్ళు? క్రికెట్ అంటే పిచ్చిగా బురదలో కూడా ఆడినోళ్ళు ఉన్నారు ఇక్కడ. వర్షంలో క్రికెట్, బురదలో క్రికెట్. అంటే పిచ్చి. ఇప్పుడు ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతోంది. ఇప్పుడు స్టేడియంలు నిండట్లేదట. విన్నారా వార్త? ఇండియాలోనే ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, స్టేడియంలు నిండట్లేదట. వన్డే మ్యాచ్లకి, టెస్ట్ మ్యాచ్లు కాదు, వన్డే మ్యాచ్లకి.
10 సంవత్సరాల కిందట వన్డే మ్యాచ్ల కంటే బట్టలు చించుకునేవాళ్ళు, స్టేడియంలు మొత్తం నిండిపోయేవి. వరల్డ్ కప్ ఏంటి, ఇండియాలో జరగడం ఏంటి, ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ అభిమానం కలిగినటువంటి ఆట ఏమిటి? క్రికెట్. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అంటే ఒకప్పుడు పడి చచ్చిపోయేవాళ్ళు. టెస్ట్ మ్యాచ్లకు ఆదరణ తగ్గింది, వన్డే మ్యాచ్లకు డిమాండ్ పెరిగింది కొద్ది కాలం. కానీ వన్డే మ్యాచ్లకు కూడా ఆదరణ తగ్గిపోయి ఇప్పుడు ఏ మ్యాచ్లు వచ్చాయి? 2020 వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ, ఇది కొద్ది కాలమే. 20 ఓవర్స్ ఎవడు చూస్తాడు? పెడితే 10-10 పెట్టాలి. అవి కూడా ఉన్నాయి ఇప్పుడు. ఏమి గమనించమంటున్నాను ఇక్కడ? ఎందులో కూడా ఆనందం ఎక్కువ కాలం ఉండట్లేదు మనకు. సంతోషం, సంతృప్తి ఎందులో కూడా మనకు పర్మనెంట్గా ఉండట్లా. అది గమనించండి, అది గమనించండి. ఒక దాన్ని మనము కొద్ది కాలం ఎంజాయ్ చేస్తే అదే విషయం మనకు బోరు కొడుతోంది ఇప్పుడు. ఇదంతా మైండ్లో పెట్టుకొని చూద్దాం ఒకసారి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుట త్వరపడును, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును, నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చును అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. వేరే కొత్త యాక్టివిటీ నదికి లేదు. ఎనిమిది, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుష్యులు దానిని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగటలేదు. అమ్మయ్య, ఇది చూసి అనుకుంటాం మనం. అది చూసిన తర్వాత ఇంకోటి ఏదో కొత్తది కనపడుతుంది ఇప్పుడు. ఒకసారి మనకు ఎవరో చెప్తారు, అబ్బా చూస్తే అది చూడాలంటే, ఆ ఊరు చూడాలంటే, ఆ పొలం చూడాలంటే, ఆ హిమాలయాలు చూడాలంటే, ఏమో చెప్తారు. ఇంతమంది చెప్పారు కదా అని చూద్దాం, అది చూసి పోదాం అనుకుంటే పోతాము, చూస్తాము, మళ్ళీ అనిపిస్తుంది అబ్బో లేదు ఇంకేదో చూద్దాం మళ్ళీ. నో సాటిస్ఫాక్షన్ ఫర్ దీస్ ఐస్. సామెతల గ్రంథం 27వ అధ్యాయం తీద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం ఒక్కసారి చూద్దాం. 20, పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. నెక్స్ట్ మాట, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మనల్ని కంప్లీట్గా సాటిస్ఫై చేసే వ్యవస్థ లేదు, వస్తువు లేదు, వ్యవహారము లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. కొంతమంది తొందరపడి ఒక కౌంటర్ వేసే అవకాశం ఉంది. అలాగదండి, సొలొమోను గారి కాలంలో కంప్యూటర్ ఎక్కడుంది? కంప్యూటర్ మొన్న కదా వచ్చింది. కంప్యూటర్ కొత్తదే కదా, ల్యాప్టాప్ కొత్తదే కదా, మొబైల్ ఫోన్ కొత్తదే కదా, బస్సులు కొత్తవే కదా, విమానాలు కొత్తవే కదా. ఆ రోజుల్లో విమానాలు, బస్సులు, వ్యాన్లు, జీపులు, కంప్యూటర్లు, మొబైల్ అంటే ఎవరికి తెలియదు కదా. ఇవన్నీ కొత్తవే కదా. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని ఎలా చెప్తారండి అని అడగచ్చు. ఆయన మాట్లాడుతుంది వస్తువుల గురించి కాదు, వ్యవహారాల గురించి. ఆయన మాట్లాడుతుంది థింగ్స్ గురించి కాదు, యాక్టివిటీస్ గురించి. ఎక్స్క్యూజ్ మీ, వస్తువుల గురించి కాదు, వ్యవహారాల గురించి, కార్యకలాపాల గురించి. కొత్త వస్తువును కనిపెట్టాలి, కొత్త వస్తువును కనిపెట్టాలి, కొత్త వస్తువును కనిపెట్టాలి. అది నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ కాదు. అది చెప్పాలంటే ప్రారంభ మనుషుల నుంచి ఉంది. మీరు చెప్పండి, ప్రపంచ చరిత్రలో మొట్టమొదట మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు? కయీను వంశస్థులు. ఆదికాండం 4వ అధ్యాయం చదివితే చరిత్రలో మొట్టమొదట రాగితో పనిముట్లను, ఇంకేంటి
ఇనుముతో పనిముట్లను తయారు చేసిన వంశం ఎవరిది? కయీనుది. కయీను వంశం. చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయము ఆదికాండం. 4వ అధ్యాయము ఆదికాండము. 21వ వచనము చూద్దాం ఒకసారి. 21, 22. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికి అందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తూబల్ కయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. చూస్తున్నారుగా, కొత్త వస్తువులను తయారు చేయాలి, కొత్త వస్తువులను కనిపెట్టాలి, కొత్త వస్తువులు వాడాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇది నిన్న మొన్న వచ్చినటువంటి వ్యవహారం కాదు, నిన్న మొన్న స్టార్ట్ అయినటువంటి యాక్టివిటీ కాదు, నిన్న మొన్నటి ట్రెండ్ అంతకంటే కాదు. మునుపు ఉండినదే ఇప్పుడు జరుగుతోంది. కనిపెట్టాలి, 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 కనిపెట్టాలి. ఈ యాక్టివిటీ ఇట్స్ నాట్ న్యూ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి న్యూ. బిజీ 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 బిజీ. ఎక్స్క్యూజ్ మీ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పాట వినండి. మనుషులందరూ కూడా భూమి మీద బిజీ 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 బిజీ. ఉదయం లేవడం, బయటికి వెళ్ళడం, పనులు చేసుకోవడం, రావడం, పడుకోవడం, మళ్ళీ ఉదయం లేవడం. అసలు ఎవరిదో వద్దు, మన జీవితం గురించి ఆలోచించండి, మన జీవితాల గురించి ఆలోచించండి. మనము కూడా రోజు ఒకే కైండ్ ఆఫ్ లైఫ్ కాదా మంది? కాదా? అవునా? సేమ్ లైఫ్, రొటీన్ లైఫ్. అంటే ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలని? వాట్ ఈజ్ అవర్ డైరెక్షన్? డైరెక్షన్ లేని ప్రయాణమా? డైరెక్షన్ లేని జీవితమా? గమ్యం లేని జీవితమా? అలాగైతే అసలు రోజు ఇదే వ్యవహారమే అయితే, ఇదే పని అయితే, వెళ్ళడం రావడం పడుకోవడం, వెళ్ళడం రావడం పడుకోవడం, ఇదే అయితే, ఒకటే కైండ్ ఆఫ్ లైఫ్ అయితే, జిమ్ములోని ట్రెడ్ మిల్లుకు, సైకిల్కున్న సైకిల్ చైనుకు మన జీవితానికి తేడా లేదు. సైకిల్ చైన్ తిరుగుతోంది, ట్రెడ్ మిల్ తిరుగుతోంది, మనము తిరుగుతున్నాం అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఇలాంటి జీవితంలో మనకుండే ఒక పిచ్చి ఆలోచన ఏంటో చెప్పనా? 6 నెలలు బతికినా తరతరాలకు జ్ఞాపకం ఉండేలా మనం బతకాలంటాం. ఇక డైలాగ్ అంటామనో చెప్పండి. 6 నెలలు బతికినా అబ్బో తరతరాలు గుర్తుపెట్టుకోవాలి మనల్ని. అంటే మనుషులకు ఏం పిచ్చి ఉందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. సాధ్యమా? నేను చాలా కాలం కిందట ఈ ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్పేవాడిని, ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు అవసరం కనుక. ఇంటిలోని భర్త చనిపోయాడు, ఇంటాయన బాడీ ఇంటికి వచ్చింది, అందరూ ఏడుస్తారు. ఎక్కువ ఏడ్చేది ఎవరు అని అడిగితే కన్న తల్లి ఉంటుంది, అది వేరే సంగతి, భార్య. సమాధి కార్యక్రమాలు పూర్తి చేశారు, అందరు ఇంటికి వచ్చారు. మామూలుగా చెప్దాం ప్రాక్టికల్గా, సమాధి కార్యక్రమాలు పూర్తి ఇంటికి వచ్చిన తర్వాత 2 ముద్దలు తింటారా తినరా? ఆకలైనోళ్ళు తింటారా తినరా చెప్పండి? తింటారు. అందరు తిన్నా ఒకరు తినరు. భార్య తినమ్మా అని అంటారు, అందరు వచ్చి వద్దు అంటుంది ఆవిడ. మళ్ళీ అడిగారు, మళ్ళీ వద్దనింది. 3వసారి అడిగితే ఆమెనే మాట ఏంటి? మా ఆయన లేకుండా నేను తినలేనంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇది మొదటి రోజు సీన్. కట్ చేస్తే 3వ రోజు ఆదరణ కూడిక, మన ఇళ్ళల్లోనే ఆదరణ కూడిక రోజు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. మామూలుగా మనలాంటి ఇళ్ళల్లో ఆదరణ కూడికల ఐటమ్స్ ఏముంటాయి? వెళ్ళిపోయిన ఆయనకి ఇష్టమైన ఐటమ్స్ అని ఇప్పుడు మనం చేసుకొని తింటాం. వెళ్ళిపోయిన ఆయన పేరు చెప్పి ఆయనకి ఇష్టమైనవి చేస్తాం. మామూలుగా అయితే నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుంది. ప్రార్థన అయిపోయింది, అందరు తిన్నారు. అందరితో పాటు ఎవరు తిన్నట్టు? అందరితో పాటు ఈరోజు ఎవరు తిన్నారు? భార్య తినింది. నేను అదే అడిగాను చాలాసార్లు. మొదటి రోజు ముద్దే దిగలేదు, 3వ రోజుకి ముక్కే దిగింది. అర్థమైందా లేదా చెప్పండి? మొదటి రోజు ముద్ద దిగలేదు,
మూడో రోజుకు ముక్క దిగింది. 10 మంది వచ్చి అడుక్కున్న మొదటి రోజు మెతుకు ముట్టలేదు ఆవిడ. మూడో రోజుకి ఎవరు చెప్పకుండా లాగిచ్చేసింది. నేను చెప్పనా ఏమైందో? మీరు అపార్థం చేసుకోకపోతే, ఆయన మొదటి రోజున్నంతగా మూడో రోజు జ్ఞాపకంలో లేడు. ఇది సత్యం. వారానికి తగ్గుతాడు, 6 నెలలకు ఇంకా తగ్గుతాడు, సంవత్సరం తర్వాత 1 year అయింది ఆయన చనిపోయని చెప్పి అందరు ఇంటోళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకార్థం కొడిగ పెడతారు. 3 ఏళ్ల తర్వాత ఎప్పుడు ఆయన బర్త్డేలకు డెత్ డేలకు తప్ప ఆయన ఎప్పుడు గుర్తుకురాడు. ఇంట్లో ఉన్నోళ్ళకు, నాట్ భార్య, నాట్ భర్త, నాట్ పిల్లలు. నేను అనేది ఏంటంటే, భర్త పోయినా భార్య పరిస్థితి ఇదే, భార్య పోయినా భర్త పరిస్థితి ఇదే, తల్లి పోయినా పిల్లల పరిస్థితి ఇదే, తండ్రి పోయినా కుమారులు కుమార్తెల పరిస్థితి ఇదే. మనం ఎవరి రక్తాన్ని అయితే పంచుకొని పుడుతున్నామో వాళ్ళు పోయినప్పటికీ వాళ్ళు మనకు ఎక్కువ కాలం గుర్తుండరు. సొంతింటోళ్ళకే మనం గుర్తుండట్లా, ప్రజల గుండెల్లో నిద్రపోవాలని డైలాగులు. ఇక్కడ పిచ్చి కాదు, అర్థమైందా మీకు? సొంతింటోళ్ళకే టికానా లేదు ఇక్కడ. ప్రజల గుండెల్లో మా నాయకుడు నిద్రపోతున్నాడు, ఆయన సమాధిలో ఉన్నాడు. మోసపోతున్నాం, మనల్ని మనము మోసపరుచుకుంటున్నాం ఈ లోకంలో. ఇంకా కొంతమంది ఏం చేస్తారో చెప్పనా, అందరికీ జ్ఞాపకం ఉండడానికి పుస్తకాలు రాసి చచ్చిపోతారు. ఎందుకు? నేను గుర్తు లేకున్నా నా పుస్తకం చూసినా నన్ను జ్ఞాపకం పెట్టుకుంటారు. డైరీలు ఎందుకు రాస్తారు కొంతమంది? నేను పోయిన తర్వాత డైరీ నీ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకు? అది చూసినప్పుడు అంతా నేను గుర్తు రావాలని. కొంతమందికి డైరీలు రాసే అలవాటు. ఎందుకు? నేను పోయిన తర్వాత వీళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. కొంతమందికి పుస్తకాలు రాసే అలవాటు. నేను పోయిన తర్వాత ఈ పుస్తకాలు చూసైనా నన్ను అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. కొంతమంది అయితే కొన్ని నిర్మాణాలు కడతారు. తాజ్ మహల్ ఒకరి జ్ఞాపకం కోసం కట్టారు. అంటే జ్ఞాపకం కొరకు నిర్మాణాలు కడుతున్నారు ఈ లోకంలో. గమనించాలి, మాన్యుమెంట్స్ అంటాం. అందరూ జ్ఞాపకం పెట్టుకోవడానికి నిర్మాణాలు కడుతున్న లోకం ఇది. విషయం ఏంటో చెబుతాను. పుస్తకాలు వ్రాసిన, నిర్మాణాలను చేపట్టిన, కట్టడాలను కట్టిన, అవి చూసినప్పుడే జ్ఞాపకం అంతే, అవి చదివినప్పుడే జ్ఞాపకం అంతే. ఈ ప్రపంచంలో ఎవ్వరిని జ్ఞాపకము పెట్టుకోలేరు. ఎంత చేసినా, ఎన్ని చేసినా. సూర్యుని క్రింద జీవితం ఇది. ఎక్స్క్యూజ్ మీ, మనం చేసే పనులు కానీ, వ్యవహారాలు కానీ, మనము ఏదైతే చేస్తున్నాం అనుకుంటాం, ఇవన్నీ కూడా తాత్కాలికం, శాశ్వత కాల విలువ లేనివి. ఇవన్నీ నో పర్మనెంట్ వాల్యూ, టెంపరరీ. దేని క్రింద చెప్పండి? దేని క్రింద? సూర్యుని క్రింద. సూర్యుని క్రింద అంటే ఈ లోకం. వాల్యూ లేదనట్లేదు, పర్మనెంట్ వాల్యూ లేదు. ఎక్కడ పర్మనెంట్ వాల్యూ లేదు? గట్టిగా చెప్పండి, ఎక్కడ పర్మనెంట్ వాల్యూ లేదు? సూర్యుని క్రింద. సూర్యుని క్రింద. ఇప్పుడు విషయం చెప్పనా, 2 2 4 అంటే 2 2 5 కాదండి, చెప్పాల్సిన అవసరంలా. సూర్యుని క్రింద వాల్యూ లేదంటే సూర్యుని పైన ఏదో వాల్యూ ఉన్నట్టే. మీకు అర్థమైందో లేదో ఇంకొకసారి చెప్తాను. సూర్యుని క్రింద వ్యర్థం అయితే సూర్యుని పైన అర్థం ఏదో ఉంది. అర్థం కాలా? మళ్ళీ చెప్తాను. సూర్యుని క్రింద ఈ లోకం, సూర్యుని పైన పరలోకం. భూమి మీద బతికేటోళ్ళు సూర్యుని కింద టార్గెట్లు పెట్టుకోకూడదు. చెప్పండి,
సూర్యుని పైన టార్గెట్లు పెట్టుకోవాలి. సూర్యుని క్రింద హెబెల్, సూర్యుని పైన హెవెన్. అర్థమైంది? అర్థం కాలేదా? సూర్యుని క్రింద హెబెల్, సూర్యుని పైన హెవెన్. సొలొమోను గారి పాయింట్ అది. చెప్పండి, సొలొమోను గారి పాయింట్ అది. వ్యర్థం 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 అని చదవడం మానేశారట చాలామంది. ఆయన కింద వ్యర్థం రా నాయన, పైన చూడు అంటున్నాడు. అది పాయింట్. ఎక్కడ వ్యర్థం అన్నాడు? కిందరా వ్యర్థము, పైన కాదురా. అప్పుడప్పుడు మనం పిల్లలతో అంటుంటాం ఏమని, వాడు ప్రతిసారి కింద పడుతున్నాడు రోడ్డు మీద. రే, కళ్ళు కింద పెట్టినాడు అంట మనమా? కళ్ళు ఇక్కడ పడకూడదంటే కళ్ళు కింద పెట్టినడు అంటాం. జీవితంలో పడకూడదంటే కళ్ళు పైన పెట్టి నడవాలి. అర్థమైందా? అర్థం కాలేదా? రోడ్డు మీద పడకూడదంటే కళ్ళు కింద పెట్టాలి. లైఫ్లో పడకూడదంటే కళ్ళు పైన పెట్టాలి. సూర్యుని పైన పెట్టాలి. ఆ సూర్యుని పైనున్న లోకమే పరలోకం. ఆ పరలోకములో దేవుడున్నాడు. ఆ దేవుని సృష్టి ఇది. ఆయన చేసిన సృష్టిలో మనమున్నాం. పైనున్న ఆయన్ని పట్టించుకోకుండా సూర్యుని కింద బతికితే వ్యర్థం. పైనున్న ఆయన గిఫ్ట్ సృష్టి, పైనున్న ఆయన గిఫ్ట్ మెతుకు, పైనున్న ఆయన గిఫ్ట్ నీళ్ళు, పైనున్న ఆయన గిఫ్ట్ గాలి, పైనున్న ఆయన గిఫ్ట్ ఈ జీవితం. ఆయన లేని ప్రయత్నం, ఆయన దైవాలోచన అంతా. మీ మాట బాగుంది. దైవాలోచన లేని జీవితం హెబెల్. తాత్కాలికం. అదే సూర్యుని కింద బతికే మనం సూర్యుని పైనున్న ఆయన్ని, ఆయన మనస్సును తెలుసుకొని బతికితే ఆయన చెప్పినట్టుగా బతుకుతాం. విషయం ఏంటంటే, భూమి మీద మనుషులు మనల్ని మర్చిపోతారు. సూర్యుని క్రింద మనుషులు, విందాం ముగింపు, సూర్యుని క్రింద మనుషులు మనల్ని మర్చిపోతారు. సూర్యుని పైనున్న ఆయన మనలను మరువనే మరువడు. చూద్దాం వచనం, కీర్తనల గ్రంథం 56వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 56వ కీర్తన 8వ వచనం ఒక్కసారి చూద్దాం. 8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కింద ఫుట్నోట్లో కవిలంటే పుస్తకం. దేవా, నీ పుస్తకములో నా జీవితం కనబడుతోంది కదా, నా బాధలు కనపడుతున్నాయి కదా, నా కన్నీళ్లు కనపడుతున్నాయి కదా. అంటే అర్థం ఏంటి? నిజంగా దేవుని దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, ఆయన మర్చిపోతాడేమో అని రాసుకుంటున్నాడని కాదు. అలంకార భాష. నీ పుస్తకములో నా కన్నీళ్ళు ఉన్నాయి కదా అంటే అర్థం ఏంటి? నీ జ్ఞాపకాలలో నా కన్నీళ్ళు ఉన్నాయి కదా అని అర్థం. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళ కోసం బతకాలి, వీళ్ళ కోసం బతకాలి, వాళ్ళ కోసం ఇది చేయాలి, వీళ్ళ కోసం ఇది చేయాలి అని ఎంత తప్పించినా, ఎంత చేసినా, ఎవరి కోసమైతే మనం బతుకుతున్నామో, ఎవరి కొరకైతే మనం కష్టపడుతున్నామో, ఎవరి కోసమైతే అవి సాధించాలి ఇవి సాధించాలని తప్పించిపోతున్నామో, వాళ్ళే మనల్ని మర్చిపోతారు.
పైనున్నవాడు చెప్పినట్టుగా ఆయన కోరుకున్నట్టుగా భూమి మీద బతికితే ప్రభువునందు మన ప్రయాసము, బైబిల్ ఏమంటుంది, వ్యర్థము కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు, చెప్పాలందరూ, ప్రభువునందు కాదు వ్యర్థం. ప్రసంగి గ్రంథం సారాంశం ఏంటి? వ్యర్థం, 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 వ్యర్థం. ఎక్కడ? ఈ లోకములో వ్యర్థం. కానీ అదే లోకములో ప్రభువునందు మనము ప్రయాసపడితే అర్థం. ఇక్కడ పౌలు గారు చెబుతున్న పాయింటే ప్రసంగి గ్రంథంలో ఆయన చెబుతున్న పాయింట్. ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారి వర్షన్ ఏంటి? వెరీ సేమ్ వర్షన్. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి, అప్పుడు మీకు పర్మనెంట్ వాల్యూ. పైనున్న లోకం కొరకు కిందున్న లోకంలో ఏమైనా చేస్తే దానికి ఉంటుంది లాభం, విలువ. ఏ విలువ? శాశ్వత కాల విలువ, పర్మనెంట్ వాల్యూ. ప్రసంగి గ్రంథములో సొలొమోను గారు చేస్తున్న ప్రయత్నం తలకాయలు తిప్పమంటున్నాడు. డైరెక్షన్ బాగలేదు, మీ డైరెక్షన్ బాగలేదు. నా జీవితంలో కూడా ఒకానొక కాలంలో, ఒకానొక స్టేజ్లో, ఒకానొక లైఫ్లో సొలొమోను గారు అంటున్నారు, నేను కూడా తలకాయ తిప్పాను. నా డైరెక్షన్ చెడిపోయింది, ఆనందం దొరకలేదు, సంతృప్తి దొరకలేదు. కళ్ళు తెరుచుకున్న నేను మళ్ళీ నా డైరెక్షన్ని మార్చుకున్నాను. అది మీరు కూడా చేయమని ఎక్లీజియాని పిలిచి చెబుతున్నాడు. తెలుగులో సంఘం, ప్రపంచ సంఘానికి మాటలు ఇవి. ప్రపంచ సంఘానికి అంటే ప్రపంచ ప్రజలకు. ప్రకటన గ్రంథం తీద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. 13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి, పరలోకం ఎక్కడుంది? సూర్యుని పైన. ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. నెక్స్ట్ మాట, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎందుకు? ప్రభునందు వారి ప్రయాసం ఎప్పటికీ వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. కారణం, భూమి మీద మనుషులు మనలను, మనము చేసిన పనులను, మనము చేసిన మేళ్లను అన్నీ మర్చిపోతారు. మేలు చేయొద్దనట్లా, కానీ వాళ్ళ జ్ఞాపకాల్లో ఉండడానికి ట్రై చేయకుండా అది అయ్యే పని కాదు అంటున్నాడు. కడుపున పుట్టిన కొడుకు అంటున్నాడు వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో, మీరు నాకేం చేశారని. వినలేదు ఎప్పుడు డైలాగులు ఇది? చెప్పండి. కడుపున పుట్టిన కన్నబిడ్డ కన్న తల్లిదండ్రులతో అంటున్నాడు, నాకు మీరు ఏం చేశారని. ఇది ప్రపంచం, ఇది ప్రపంచం. అందుకే ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో ఆయన చెబుతున్న కాన్సెప్ట్ అదే, థీమ్ అదే. ఇది ఈ పుస్తకానికే నాంది, ఫౌండేషన్. ఈ పాయింట్ పట్టుకొని ప్రయాణం చేయాలి మనం.
తెలియక కొంతమంది అంటుంటారు ప్రసంగి గ్రంథం గురించి, ఇది నిరాశను ఎక్కువ నింపుతుందండి అని. చదవడం రాక. ఇది నిరాశను నింపే పుస్తకము కాదు, ఆశలతో ప్రజల గుండెలను నింపే పుస్తకం. నిరాశా స్వరూపముతో ఆశాపూరితమైన పుస్తకం ఇది. పన్నెండు అధ్యాయాలు చూద్దాం. 12 అధ్యాయాలు, 5 ప్రధాన భాగాలు. అందులో మొదటి ప్రధాన భాగం మొదటి 2 అధ్యాయాలు. ఆ మొదటి ప్రధాన భాగాన్ని 4 ఉపభాగాలుగా విభజించుకున్నాం. అందులో మొదటి ఉపభాగము మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. దానికి ఒక టైటిల్ ఇచ్చాం. అది మొదటి టైటిల్, పుస్తకపు నాంది. ఈ 11వ వచనం అయిపోయిన తర్వాత 2వ టైటిల్ ఇస్తానన్నాను ఉదయం. ఆ 2వ టైటిల్ స్క్రీన్ మీద చూద్దాం. చూసారా ఏమిటిది? మార్పు లేని ప్రాపంచిక జీవితం, మొనాటనస్ వరల్డ్లీ లైఫ్. మార్పు లేదు, నూతనత్వం లేదు, క్రొత్తదనము లేదు. ఒకే ఉపభాగానికి 2 టైటిల్స్ ఇచ్చాను. ఆ 2 టైటిల్స్ మళ్ళీ చూపించు, రాసుకుంటున్నారు. ఒకటి పుస్తకపు నాంది, ప్రొలాగ్. నంబర్ 2 మార్పు లేని ప్రాపంచిక జీవితం, మొనాటనస్ వరల్డ్లీ లైఫ్. ఇక్కడితో మీకు మొదటి ఉపభాగము సమాప్తం. మొదటి ప్రధాన భాగములోని, అంటే పార్ట్ 1 కనపడుతుంది చూడండి పైన. పార్ట్ 1 అంటే మొదటి ప్రధాన భాగం. మొదటి ప్రధాన భాగములోని మొదటి ఉపభాగము, మొదటి అధ్యాయము 1 నుంచి 11 వచనాలు సమాప్తం. ఇక్కడితో ప్రసంగి గ్రంథానికి సంబంధించి సెషన్ నంబర్ 3 సమాప్తం. అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ప్రసంగి గ్రంథ వివరణలో 3వ సెషన్ ముగించుకున్నట్టుకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. బుద్ధిహీనత అంటే ఏంటో చూపే పుస్తకముగా ప్రసంగి గ్రంథాన్ని చూస్తున్నాం. నిజమే నాయన, సూర్యుని క్రింద మా ప్రయాస, ఈ లోకములో మా ప్రయాస, ఈ లోకము కొరకు ప్రయాస గమనించట్లేదు మేము. ఇది అంత లాభకరమైనది కాదు అని గుర్తించలేకపోతున్నాం ప్రభువా. సూర్యుని క్రింద ఉన్న ఈ జీవితం హెబెల్ అని, సూర్యుని పైనున్న మా కొరకు మీరు సిద్ధపరిచిన శాశ్వత లోకం అది హెవెన్ అని, అక్కడే మా పౌరస్థితి ఉందని, అక్కడనే మేము మీతో సదాకాలం ఉండాలని, అందుకొరకు ఈ చిన్న జీవితంలో తండ్రి మీ యందు మేము మీరు కోరుకున్నట్టుగా జీవిస్తే, అది కష్టముతో కూడుకున్నదైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ప్రయాస అయినా అది వ్యర్థము కాదని ఈ సెషన్లో మీరు మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. 6 దినాల పండుగలలో మొదటి దినపు పగటివేళ తరగతులను మీరు దీవించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. రాత్రి సభను కూడా ఆశీర్వదించి విజయవంతం చేసి మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశ్రేష్ఠ నామంలో ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.